నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మున్సిపల్ కార్యాలయంలో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం టీడీపీ మైనార్టీ నాయకులు కుద్దూస్ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ తెనాలి మున్సిపల్ కార్యాలయంలో భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ ఛాంబర్లో విభాగాల వారీగా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పట్టణ అభివృద్ధికి చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు వాటి కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. పట్టణంలో నిర్మించవలసిన రోడ్లు, డ్రైన్లు, మహిళా లింకేజ్ రుణాలు, శానిటేషన్ వంటి ప్రధాన సమస్యలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం నుండి 10 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. వాటితో పట్టణంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వీధి కుక్కల సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చాయని వాటి సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అదేవిధంగా పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త సేకరణ సమర్థవంతంగా చేపట్టేందుకు 4 కోట్ల రూపాయలతో యంత్ర పరికరాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. చిన్న ఊరు పార్కు మాదిరి ఐతానగర్లోని పార్కులను అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. మే 2వ తేదీ నుండి మే చివరి వరకు పట్టణంలోని అన్ని డ్రైన్లను శుభ్రపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా జూన్ 1 నాటికి ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని దానికి ఎదురుగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్ లోకి తరలించి కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్నికల హామీలలో భాగంగా పట్టణంలోని బరెల్ గ్రౌండ్ విస్తరణకు భూసేకరణ చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరు నగరాలకు దీటుగా తెనాలిని అభివృద్ధి పరిచేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమావేశంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, తహసీల్దార్ గోపాలకృష్ణ, కమిషనర్ బండి శేషన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఇది ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 10వ నెల. ఓకేనా? నేను వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. నాకు మీరు ఆ బిల్స్, సాలిడ్ బిల్స్ కూడా మీకు ఇప్పుడు తెప్పిలేదు. ఎక్కడో ఎందుకు ప్రోగ్రామ్ అవేర్నెస్ ఎందుకు లేదు మనకి? ఫస్ట్ ఆర్డర్ నాకు గుర్తున్నదో నేను ప్లేస్ చేయించాను మీతో. ఇరిగేషన్ వాళ్ళది మనకేం సంబంధం? నాకు ఎన్ని అవుతున్నాను. ఓకేనా? మీ పని మీరు చేయండి, వాళ్ళతో కూడా ఎక్స్ట్రా చేపిస్తా పని. మీకు కనబడితే మీరు తీసేసేయండి. అది ఇరిగేషన్ కాలం మనకి సంబంధం లేదని అనబాకండి. పని మీరు చేయండి. ఓకేనా? టేకప్ చేయండి అది ఇమీడియట్గా. నేనే తెనాలకు వచ్చిన నెల అయింది. 2 నెలల క్రితం ఇంకా పెయింటింగ్ అవుతుందని చెప్పారు ఆయన. ఎందుకు అంత ఉదాసీనంగా ఎందుకు పని చేస్తుంది? కనీసం మీరైనా మన ఆఫీస్ నుంచి పోయి చూసుకుని చేయాల్సింది కదా. ఫాలో అప్ ఎవరో వాళ్ళు ఆ రోజు వాళ్ళని పిలిచి మళ్ళీ గౌరవించి ఆ రోజు ఓపెన్ చేద్దాం. ఇంతకన్నా డిలే చేయకూడదు. లేదా యూ గుడ్ సబ్ కలెక్టర్ ఇన్ఛార్జ్, యూ బీ రెడీ. క్లియరా? నాకేం చేస్తావు దీన్ని కూర్చుని 1వ తారీఖు కల్లా కమిషన్ గారి ఆధ్వర్యంలో ఫినిష్ చేద్దాం. 1వ తారీఖు అయిపోవాలి. ఎస్టీపీ ఎక్కడ వరకు వచ్చిందండి? ఎస్టీపీ రోడ్డు సిమెంట్ రోడ్ కంప్లీట్ పేరు ఒక లేదు కన్వర్జ్ మొత్తం కంప్లీట్ అయింది సార్. రేట్ రంగానే మనం 2 రోజుల్లో వేసేది. ఎస్టీపీ చేయలేదు, 20 దాటిన తర్వాత వెళ్ళలేదు. సో ఆ వాళ్ళు మనం కట్టింది అంత పర్ఫెక్ట్గానే ఉందా? రిజల్ట్ ఉంది కరెక్ట్గా ఉందా? ఈ సమ్మర్లో మనం ఇదివరకు మనం ఇచ్చిన ఓపెన్ ఆడిటోరియం దగ్గర పిల్లలకి ప్లే గ్రౌండ్ లాగా మనం ఏర్పాటు చేయగలుగుతాం. చూడండి ఆ గ్రౌండ్ లెవెలింగ్ అని కొంచెం
తెనాలి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తే ఈ ప్రాంతానికి రావాల్సిన గుర్తింపు ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం చైర్పర్సన్ గారు, నేను, కమిషనర్ గారు, ఇతర అధికారులు అందరం కూడా కూర్చుని చర్చించడం జరిగింది అధికారులతోటి. ఒక వారం క్రితం ప్రభుత్వం నుంచి ఒక 10 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెనాలి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేయించడం జరిగింది. ఈ 10 కోట్ల రూపాయలు మన తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా కొన్ని ఎప్పటి నుంచో మనం ఆలోచించిన కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలన్న తపనతోటి గౌరవ మంత్రి గారు నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక 10 crores శాంక్షన్ చేసి ఆ డబ్బులు ఇచ్చారు. దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలనే దానిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ప్రజలు ఎక్కువగా రీసెంట్గా మనకి ఈ వీధి కుక్కల గురించి ఒక సమస్యగా అనేక సందర్భాల్లో వార్డులో పర్యటించినప్పుడు కానివ్వండి, లేకపోతే మనం సోషల్ మీడియాలోనూ వివిధ మాధ్యమాల్లో వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. దానిపైన చైర్పర్సన్ గారు కూడా అది ప్రయారిటీ తీసుకుందాం అని చెప్పడంతో కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ విధంగా ఇటువంటి పరిస్థితి తెనాల్లో ఎవరు కూడా భయపడే విధంగా ఉండకూడదనే ఒక ప్రయత్నంతో ముందుకు వెళ్ళాలనే దానిపైన మేము సమీక్షించుకుంటాం. తడి చెత్త, పొడి చెత్త ఇంకా మెరుగ్గా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీని గురించి ఆల్రెడీ మేము దాదాపు 4 కోట్ల రూపాయలతోటి కొత్త యంత్రాలు కూడా కొన్నాం. తెనాలి పట్టణంలో కూడా పౌరులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ వేస్ట్ బాస్కెట్లు, బిన్స్, ప్లాస్టిక్ బిన్స్ ఇవన్నీ కూడా అనేక ప్రాంతాల్లో సిద్ధమై అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీటితో పాటు రక్షిత మంచినీటి పథకం వేసవి కాలంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మెయిన్ ట్రంక్ లైన్ మొత్తాన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చిన మాట మేరకు చిన్రావూర్ పార్క్ని ఏ విధంగా అద్భుతంగా చేశాము, ఐతనగర్లో కూడా ఫైకస్ పార్క్ ప్రణాళిక సిద్ధం చేసాం. టెండర్లు కూడా పూర్తి అయిపోయింది. ఈ మే మాసంలో ఆ పనులు ప్రారంభించి వర్షాలు వచ్చే లోపు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా తెనాలి ప్రజలకి అది కూడా అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గత సంవత్సరం ఎన్నికలు అవ్వగానే 2వ రోజు నుంచే మేము తెనాలి నియోజకవర్గంలో, తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా ఏవైతే ప్రధాన కాలువలు ఉన్నాయో, మరుగునీటి కాలువలు, అదేవిధంగా పంట కాలువలు, వాటినన్నింటినీ ఏ విధంగా క్లీనప్ చేశామో ఒక నెల ముందే ఈసారి జూన్ మాసం కాకుండా మేలోనే టేకప్ చేద్దామని అనుకున్నాం. మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు తెనాలి ప్రాంతంలో, మన పట్టణంలో ఉన్న ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున క్లీనప్ అనేది మొదలుపెట్టి పూర్తి చేసుకున్నాం. మే 17వ తారీఖున స్వచ్ఛాంధ్ర నిర్వహించాలని అనుకున్నాం. భారీ ఎత్తున ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మున్సిపల్ ఆఫీసు ఫర్దర్గా రెనోవేషన్స్ ఇవన్నీ కుదరవు. ఆ బిల్డింగ్ మార్చి కొత్త బిల్డింగ్ కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం. జూన్ 1వ తారీఖు కల్లా ఇక్కడున్న సిబ్బంది, ఇక్కడున్న సామాగ్రి మొత్తం మనం మార్కెట్ కాంప్లెక్స్ ఏదైతే నిర్మాణం చేసామో అక్కడ షిఫ్ట్ అయ్యేటట్టు ఆల్రెడీ దానికి ప్లానింగ్, డిజైన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అడ్వైజర్ ఉన్నారు. ఆ అడ్వైజర్ గారు ఇచ్చిన డిజైన్స్ అన్నీ కూడా కమిషనర్ గారు సమీక్షిస్తూనే ఉన్నారు. అప్రూవల్స్ కూడా దాదాపు అయిపోయినాయి. సో కొత్త పీపీపీ విధానంలో ఒక అద్భుతమైన డిజైన్ తోటి ఈ ప్రాంతంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం జూన్ కల్లా ప్రారంభిద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం. గతంలో నిర్మాణం సగంలో ఆగిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్స్ వాటిపైన కూడా దృష్టి సారించాం. ఆ కన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ వేసవి కాలంలోనే పూర్తి చేయాలని అదొక నిర్ణయానికి వచ్చాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ బరియల్ గ్రౌండ్స్ విషయంలో పినపాడులో ఒక బరియల్ గ్రౌండ్, మల్లెపాడులో ఉన్న ఎగ్జిస్టింగ్ బరియల్ గ్రౌండ్ని ఎక్స్టెన్షన్, ఐతానగర్లో కూడా అదేవిధంగా ఉన్న బరియల్ గ్రౌండ్స్ ఎక్స్టెన్షన్ చేసేటట్టు, చెంచుపేట ప్రాంతంలో వీలైతే అక్కడ కూడా భూసేకరణ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఒక బరియల్ గ్రౌండ్ నిర్మాణం చేయాలని కమిషనర్ గారికి కోవడం జరిగింది. దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తహసీల్దార్ గారి సౌకర్యంతో, సహకారంతో అక్కడ కూడా ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్టు తప్పకుండా మేము ముందుకెళ్తాం. రోడ్లు విస్తరించినప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా అధికారులందరూ కూడా చక్కగా కలిసికట్టుగా పనిచేసి ఒక ఐక్యతతోటి ఈ మూమెంట్ని ముందుకు తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా మన తెనాలిని మనం మార్చుకుందాం. మన మహిళా బిల్డింగ్ ఏదైతే ఇచ్చారో ఆ మహిళా బిల్డింగ్ ప్రాంగణాన్ని పూర్తిగా మెప్మా యాక్టివిటీస్ కోసం ఉపయోగించేటట్టు అక్కడ కంప్యూటరైజేషను, అదేవిధంగా ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్, స్వింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసేటట్టు
రెగ్యులర్గా అక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేసేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకుంటున్నాం. మే మొదటి వారంలో ఆ మహిళా బిల్డింగ్ కూడా ప్రారంభించాలని ఓ నిర్ణయం తీసుకుని అక్కడ జరుగుతున్న పనులను కూడా పూర్తి చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం ప్రజలకు ప్రభుత్వం నుండి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే అని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి కుద్దూస్ అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశములతో తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో ఈరోజు తెనాలి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుండి పలు అర్జీలు స్వీకరించి త్వరితగతిన సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. ఈరోజు గ్రీవెన్స్లో భాగంగా వచ్చిన అర్జీలు వారందరినీ కూడా వారు జరుగుతున్న ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్పడం జరిగింది. ఒక అతను ఇంట్లో ఖాళీ చేయట్లేదని చెప్పని అద్దె ఇవ్వట్లేదు, మేము పెద్దవాళ్ళం, మాకు కళ్ళు కనపడవు, ఆరోగ్యం లేదు, ఇంట్లో చేరాడు, అద్దె ఇవ్వడు, ఖాళీ చేయడని చెప్పని ఒక రకమైతే, ఇంకొకళ్ళు అంతకుముందు రైతు బజార్లో మాకు షాప్ ఉండేది, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు షాప్ తీసేశారు, బీదవాళ్ళం, దయచేసి మా షాపుని మళ్ళా పునరుద్ధరించవలసిందిగా వాళ్ళు అటువంటి అప్లికేషన్స్ కొన్ని, శానిటేషన్ బాగోలేదని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, పట్టించుకోవట్లేదని కొంతమంది, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కోసం అని చెప్పని కొంతమంది, ఇళ్ల ప్లాట్లు కావాలని, అంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన పొలాల్లో ఇచ్చిన ఫ్లాట్లు, వాళ్ళంతా కూడా అక్కడ ఉండలేని పరిస్థితి, మాకు న్యాయం చేయండి, ఏదో ఆశతోటి ఏదో ఫ్లాట్లు ఇచ్చారని చెప్పని మేము ఎంతో ఆశపడి ఏది ఇళ్ళు లేవు, ఇళ్ళు వచ్చినాయి అని చెప్పని ఆశపడ్డాం, ఇవాళ పరిస్థితి చూసేది కాబట్టి ఏదో న్యాయం చేయండి అని చెప్పిన వాళ్ళు. కార్యక్రమంలో తాడిబైన హరిప్రసాద్, వంగ సాంబిరెడ్డి, పెండెల వెంకటరావు, జొన్నాదుల మహేష్, కనక రాంబాబు, మల్లవరపు విజయ్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ఈదర శ్రీను, మాదల కోటేశ్వరరావు, కిషోర్, గణేష్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రీవెన్స్లో ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఈ గ్రీవెన్స్ యొక్క అర్థం ఏంటంటే ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి చెందాలంటే అటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా కానీ ఏదన్నా ఒకటి అరా మాకు చేతనైనంత వరకు చేయగలిగిన వ్యక్తిగత సమస్యలు ఏదన్నా ఉంటే ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఉంటే దాని ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా ఆ సమస్య పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఏదన్నా ఉంటే అర్జీ రూపంలో తెలియపడతారు. వాటిని పరిష్కారం దిశగా నెక్స్ట్ వారమే వాటికి పరిష్కరించబడ్డాయా లేకపోతే దానికి కారణం ఏంటి, ఏ విధంగా ఏ కారణం చేత అది ఇంకొంత సమయం పట్టింది, ఇవన్నీ కూడా జవాబుదారీగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో ఈ యొక్క గ్రీవెన్స్ ఏర్పాటు చేయబడుతుంది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన నిర్వహించారు. మార్కెట్లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానవీయమని, ఎంత మాత్రం సహించరాదని అన్నారు. శాంతికి జనసేన కట్టుబడి ఉందని, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలు, బాధిత కుటుంబాలకు మానవహారంగా ఏర్పడి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. ఇట్రా ఉండండి भारत माता की
దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఆ పహల్గామ్ దాడుల మీద ఉగ్రవాదుల మీద భారత ప్రజలంతా కూడా వాళ్ళపై జరిగే ఆ శిక్ష ఏదైతే ఉందో దానికోసం ప్రతి ఒక్క భారతీయుడు కూడా కసితో ఎదురు చూస్తున్న రోజు ఇది. పవన్ కళ్యాణ్ గారు ఈ దాడి జరిగిన దగ్గర నుంచి కూడా నిమిషం కూడా ఆయన విశ్రాంతి లేకుండా ప్రతి నిమిషం కూడా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూనే ప్రతి ఒక్కరికి ఆ యొక్క భారత దేశ సమైక్యతని ముందుకు తీసుకొచ్చే విధంగా అందరికి కూడా ఈ విషయంలో కసి రగిలే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పోస్ట్ కూడా పెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల సంతాప కార్యక్రమాల్లో భాగంగా తెనాలిలో మనోహర్ గారి సూచనలతో ఈరోజు మానవహారాన్ని ఈరోజు మార్కెట్ వంతెనపై మేము నిర్వహించడం జరిగింది. ఏదైతే గత 2 రోజుల క్రితం జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని భారతదేశం మొత్తం కూడా యావత్తు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. ఆ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ జరిగిన దగ్గర నుంచి మరుక్షణం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఒక దిశానిర్దేశాన్ని చేశారు. అలానే రాష్ట్రంలో ఉగ్రదాడి ఏదైతే దేశంలో జరిగిందో ఆ ఉగ్రదాడికి సంఘీభావంగా రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దేశంలో ఉగ్రవాదాన్ని కూకిటి వేళ్లతో ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అభంశుభం తెలియని అమాయకులు ఏదో టూరిజం కోసం అని చెప్పి అక్కడికి వెళ్తే వాళ్ళ మీద మారిన ఆయుధాలతో దాడులు చేసి మగవాళ్ళని పిల్లల ముందు వాళ్ళని చంపుతూ ఉంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఆ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్కి బోర్డర్కి అవతలకు తరిమి కొట్టడమే కాకుండా ఈ దేశమే కాకుండా ప్రపంచ పట్టణంలోనే పాకిస్తాన్ని లేకుండా చేయడానికి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా శ్రీకారం చుడతారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అట్లానే ఏదైతే మన రాష్ట్రం తరపు నుంచి ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాది దాడిలో చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఇద్దరికి కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయానా వెళ్ళి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. అలానే నిన్న కావలిలో మధుసూదన్ గారి ఇంటికి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి ఆ క్రిమినేషన్ అంతా కూడా జరిగేంత వరకు కూడా అక్కడే ఉండి వాళ్ళ కుటుంబానికి ఒక భరోసాని కల్పించారు. ఇప్పుడు చిన్న విరామం.